ప్రస్తుతం మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక ప్రక్కన మత కల్లోలాలు, మరోపక్క ఉగ్రవాదుల దాడులు, శాంతి సమాధానం లేకుండా మన దేశం మన రాష్ట్రం అల్లకల్లోలమవుతుంది. మతం మనిషిని పతనంలోకి తీసుకొని వస్తుంది. మతం అంటున్నారు, కులం అంటున్నారు, జాతి అంటున్నారు. కానీ ప్రియులారా, మతము మనిషిని మార్చదు. కులం మతం పేరిట కుమ్ములాటలు ఎక్కువైపోయాయి. మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో మనమందరం కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు కలిసిమెలిసి ఒకరినొకరిని ప్రేమించుకుంటూ సోదరభావంతో మెలుగుతున్నటువంటి మన దేశంలో ఈ మతోన్మాదులు మనందరి మధ్య చిచ్చురేపి మనందరినీ విభజించి శాంతి లేకుండా చేస్తున్నాయి. గ్రామాలలో మనం గమనిస్తే అన్ని మతాల వారు అన్ని మతాల పండుగలను అందరూ సంతోషంగా ఆచరించేవారు. క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ కూడా ప్రేమానురాగాలతో ఒకరినొకరిని ప్రేమించుకుంటూ అన్ని పండుగలు చేస్తూ ఉన్నారు.